నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. నేను సింధు. గాజాలో పిల్లలు ఆకలితో అరుస్తూ కనీసం తల్లిపాలు కూడా దొరక్క బక్క చిక్కిన శరీరంతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న దృశ్యాలు హృదయాన్ని కలిచివేస్తోంది. గాజాలో మహిళలు, పిల్లలు, వృద్ధులు ఆహారం లేక, పోషకాహారం లేక రోజు రోజుకు కృషించిపోతున్నారు. ఆసుపత్రులు మూతపడ్డాయి, మందులు అందడం లేదు. ఒక్క తిండి గింజ తినడానికి కూడా పోరాటం చేయాల్సిన దుర్భర పరిస్థితి గాజాను కమ్మేసింది. ఈ ఆహార సంక్షోభం ఒక మానవీయ విపత్తుగా మారింది. ఈ దుస్థితికి కారణమైన ఇజ్రాయెల్, హమాస్, వాటికి మద్దతిచ్చే దేశాలు ఎందుకు ఈ పిల్లల, మహిళల బాధలను పట్టించుకోవడం లేదు? ప్రపంచ దేశాలు ఈ సంక్షోభాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాయి? ఈ సంక్షోభం ఎలా తీవ్రమైంది? దీని పరిణామాలు ఏమిటి? దీన్ని ఎదుర్కోవడానికి ఏం చేయాలి? గాజాలో పరిస్థితులు మానవత్వానికే ప్రశ్నగా మారాయా? గాజాలో ఆహార సంక్షోభం ఒక మానవీయ విపత్తుగా మారింది. ఇక్కడ చిన్న పిల్లలు ఆకలితో అరుస్తూ శక్తి లేక నీరసించిపోతున్నారు. ఆసుపత్రుల్లో మందులు, పోషకాహార ఆహారం లేకపోవడంతో ప్రతిరోజు పిల్లలు, మహిళలు మరణిస్తున్నారు. పాలు, ఆహారం అందక పసిపిల్లల బరువు తగ్గిపోతోంది. వారి జీవితం ప్రమాదంలో పడుతుంది. ఒక్క నెలలోనే ఆకలి, పోషకాహార లోపం కారణంగా వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. గాజాలో సామాజిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలింది. చిన్న పిల్లలను, బలహీనలను కాపాడలేని దుస్థితి ఏర్పడింది. ఈ సంక్షోభం గాజా ప్రజల రోజువారీ జీవితాన్ని నరకంగా మార్చింది. కాదు, నరకం అంటే ఇలానే ఉంటుందా అనేలా గాజా మారిపోయింది. అయితే ప్రపంచం వారి బాధలను చూస్తూ నిశ్శబ్దంగా ఉండడం హృదయ విదారకం. ఒకవేళ మనం గాజాలో పుట్టి ఉంటే మన పరిస్థితి ఇలానే ఉండేదా అనే ఆలోచన అక్కడి హృదయ విదారక దృశ్యాలు చూస్తే కలుగుతోంది. గాజాలో ఆహార సంక్షోభం ఇలాగే కొనసాగితే పరిణామాలు మరింత భయానకంగా ఉంటాయి. చిన్నపిల్లలు, గర్భిణీలు, వృద్ధులు పోషకాహార లోపంతో పెద్ద సంఖ్యలో మరణిస్తారు. వ్యాధి నిరోధక శక్తి తగ్గడంతో చిన్న అనారోగ్యాలు కూడా ప్రాణాంతకంగా మారతాయి. ఆహారం కోసం పోరాటాలు, నేరాలు, బేరసారాలకు దారితీస్తుంది. ప్రజల్లో మానసిక ఒత్తిడి పెరిగి సామాజికంగా శాంతి క్షీణిస్తుంది. పెద్ద సంఖ్యలో శరణార్థులు ఇతర దేశాలకు వలస వెళ్లే ప్రమాదం ఉంది. ఇది పొరుగు దేశాల్లో కూడా సంక్షోభాన్ని సృష్టించవచ్చు. ఆకలితో నిరసనలు, హింసాత్మక ఘటనలు పెరిగే అవకాశం ఉంది. విద్యార్థులు, యువతలో మానసిక సమస్యలు, భవిష్యత్తు అవకాశాల కొరత వంటివి గాజా సమాజాన్ని మరింత బలహీనపరుస్తున్నాయి. ఈ సంక్షోభాన్ని దారుమళ్లి మానవీయ విలువలను పూర్తిగా నాశనం చేసే ప్రమాదం ఉంది. ఈ తీవ్ర అణచివేత అక్కడి వారిలో కసి, కోపం పెంచి వారిని తీవ్రవాద ఆలోచనల వైపు నడిపించే అవకాశం ఉంది. ఎందుకంటే తీవ్రమైన అణచివేత ఎప్పటికైనా ప్రమాదమే. గాజా సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి కొన్ని అంతర్జాతీయ సంస్థలు, దేశాలు సహాయం అందిస్తున్నాయి. కానీ ఇది సరిపోవడం లేదు. యునైటెడ్ నేషన్స్ ద్వారా వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్, యూనిసెఫ్, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆహార ప్యాకెట్లు, పోషకాహార సప్లిమెంట్లు, ప్రాథమిక వైద్య ఆహారాన్ని అందిస్తున్నాయి. ఇంటర్నేషనల్ రెడ్ క్రాస్, మెడిసిన్స్ సాన్స్ ఫ్రంటియర్స్ వంటి సంస్థలు ఆసుపత్రుల్లో వైద్య సహాయం, శిశువుల కోసం పాలు, తాత్కాలిక క్లినిక్లను నిర్వహిస్తున్నాయి. ఖతర్, టర్కీ, ఈజిప్ట్, అరబ్ లీగ్ దేశాలు ట్రక్కుల ద్వారా ఆహారం, నీరు, వైద్య సామాగ్రిని పంపిస్తున్నాయి. అయితే ఇజ్రాయెల్ నియంత్రణల కారణంగా ఈ సహాయం పరిమితంగా బాధితులకు అందుతోంది. అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాలు సహాయంగా నిధులు అందిస్తున్నాయి. కానీ ప్రత్యక్ష ఆహార సరఫరా, పంపిణీలో ఆలస్యం జరుగుతోంది. ఈ సహాయం గాజా ప్రజల అవసరాలకు సరిపోని పరిస్థితిలో ఉంది. ఇది సంక్షోభాన్ని పరిష్కరించడానికి తగినంతగా లేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గాజా సంక్షోభానికి బాధ్యులు ఎవరు? గాజా ఆహార సంక్షోభానికి ప్రధాన కారణం ఇజ్రాయెల్, హమాస్ యుద్ధం. దాని ఫలితంగా విధించిన కఠిన ఆంక్షలు. 2023 అక్టోబర్ నుంచి ఇజ్రాయెల్ గాజా సరిహద్దుల్లో ముమ్మరంగా తనిఖీలు చేస్తోంది. ట్రక్కులు తనిఖీలు చేయడం, ఆహారం, మందులు, ఇతర అవసరమైన వస్తువుల సరఫరాను ఇజ్రాయెల్ పూర్తి స్థాయిలో అందకుండా చేస్తుందనే ఆరోపణలు ఉన్నాయి. హమాస్ దాడులు, ఇజ్రాయెల్ ప్రతీకార చర్యలు గాజాలోని స్థానిక వ్యవస్థలను కుప్పకూల్చాయి. దీనివల్ల ఆసుపత్రులు, గిడ్డంగులు, సరఫరా మార్గాలు నాశనమయ్యాయి. ఇజ్రాయెల్ కు మద్దతిచ్చే దేశాలు, అమెరికా, కొన్ని యూరోపియన్ దేశాలు, హమాస్ కు మద్దతిచ్చే సంస్థలు ఈ యుద్ధాన్ని మరింత రెచ్చగొట్టాయి. కానీ గాజా పిల్లల, మహిళల బాధలు పట్టించుకోవడంలో విఫలమయ్యాయి. స్థానికంగా సరఫరా గిడ్డంగులు ఖాళీగా ఉన్నాయి. సహాయ పంపిణీలో అవినీతి,
లాజిస్టికల్ ఇబ్బందులు సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేశాయి. ఈ యుద్ధం, రాజకీయ వైరుధ్యాలు గాజా ప్రజలను ఆకలి, అనారోగ్యం, మరణం వైపు నెట్టేస్తున్నాయి. గాజాలోని ఈ మానవీయ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి తక్షణ చర్యలు అవసరం. ప్రపంచ దేశాలు, మానవ హక్కుల సంస్థలు రాజకీయ లాభ నష్టాలను పక్కన పెట్టి మానవతా దృక్పథంతో స్పందించాలి. అలాగే ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధ విరమణ అత్యవసరం. దీనితో పాటు సహాయ ట్రక్కుల కోసం సురక్షిత మార్గాలను ఏర్పాటు చేయాలి. ఆహారం, నీరు, మందులు, తాత్కాలిక ఆశ్రయాలను అందించడంలో అంతర్జాతీయ సంస్థలు, దేశాలు ఒక్కతాటిపై పనిచేయాలి. చిన్నపిల్లలు, గర్భిణీలు, బలహీనులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. అంతర్జాతీయ మీడియా, ప్రజా సంస్థలు గాజా పరిస్థితిని ప్రపంచ దృష్టికి తీసుకురావాలి. దీనివల్ల ఇలాంటి సంక్షోభాలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూడవచ్చు. ప్రపంచ నాయకులు ఇజ్రాయెల్, హమాస్ పై ఒత్తిడి పెంచి సహాయ కార్యక్రమాలకు అడ్డంకులు తొలగించాలి. గాజా ప్రజలకు కనీస జీవనాధారం అందించడం ఈ సమయంలో అత్యంత కీలకం. గాజాలో చిన్నపిల్లలు ఆకలితో ఏడుస్తున్న దృశ్యం, మహిళలు, వృద్ధులు ఆహారం లేక కృషించిపోతున్న దయనీయ స్థితి ప్రపంచ మానవత్వానికి సవాల్ విసురుతోంది. ఇజ్రాయెల్, హమాస్ యుద్ధం, రాజకీయ వైరుధ్యాలు ఈ సంక్షోభాన్ని సృష్టించాయి. కానీ ఈ బాధలకు బాధ్యులైన దేశాలు, సంస్థలు ఎందుకు ఈ పిల్లల, మహిళల బాధలను పట్టించుకోవడం లేదు? ప్రపంచం ఈ సంక్షోభాన్ని నిశ్శబ్దంగా చూస్తూ ఉండడం కాదు, ఇప్పుడు స్పందించాల్సిన సమయం వచ్చింది. యుద్ధ విరమణ, సహాయ మార్గాలు, మానవతా స్పందనతో గాజా ప్రజలకు జీవనాధారం అందించాలి. ఈ సంక్షోభం మనందరి హృదయాలను కదిలించాలి.